డిసీవర్స్ శైశవ దశ నవజాత శిశువులో ఉద్వేగం సాధారణంగా ఉంచబడతాయి. ఏ రకమైన ఉద్దీపనైనా ఒకే రకమైన ఉద్వేగాలు ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు సాధారణంగా ఉద్వేగాన్ని మాత్రమే వ్యక్తీకరించి శిశువును వయస్సు పెరిగి దాదాపు 3 నెలల వయసులో ఉన్నప్పుడు ఉత్తేజం, సంతోషం, సుఖం విభజించబడుతుంది. శిశువు ఆహ్లాదకరమైన ఉద్దీపనలను, సంతోషాన్ని, ఉల్లాసాన్ని, దుఃఖపూరిత ఉద్దీపనలకు విచారణ వ్యక్తమవుతుంది. దాదాపు 10 నెలల వయసులో శిశువు ఆనందం, ఉల్లాసం, కోపం, భయం వంటి నిర్దిష్ట ఉద్వేగాలు కనిపిస్తుంది. శైశవ దశలో ఉద్దీపనకు ప్రతిస్పందించినప్పుడు దానికంటే ఎక్కువ స్థాయిలో శిశువు ప్రవర్తన ఉంటుంది. మరియు ముఖ్యంగా భయం విషయంలో ఈ స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ సమయమే ఉంటుంది. దాదాపు మానసిక సామర్థ్యం పరిమితంగా ఉండడం వల్ల వారికి ఉద్వేగం సులభంగా నిబంధనలకు లోనవుతారు. గతంలో ఉద్దీపనకు సులభంగా తొందరగా ఉద్వేగ ప్రతిస్పందనలో భిన్నత్వం ఈ దశలోనే ప్రారంభమవుతుంది. ఎక్కువ శిక్షించే లేదా పట్టించుకునే వాతావరణంలో పెరిగిన శిశువు భయంగా ఏడుస్తూ ఆందోళనకరంగా ఉంటాడు. అలాగే ముందు ఆరోగ్యవంతమైన భౌతిక పరిస్థితి వాతావరణంలో పెరిగిన ఎప్పుడు సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటారు. ప్రవర్తన వాట్సన్ ప్రకారం నవజాత శిశువు సంతోషం, భయం, కోపం అనేవి 3 ప్రాథమిక ఉద్వేగాలు వ్యక్తమవుతాయి. ఈ 3 ప్రాథమిక ఉద్వేగాలతో వ్యక్తుల్లో మిగతా ఉద్వేగాలు ఏర్పడతాయని వాట్సన్ తెలిపారు. నవజాత శిశువుల ఉద్వేగాలు సాధారణంగా విభజించినప్పటికీ ఏ రకమైన ఉద్దీపనలో ఒకే రకమైన ఉద్వేగం ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు సాధారణంగా ఉత్తేజాన్ని మాత్రమే వ్యక్తమవుతాడు. శిశువు వయస్సు పెరిగి దాదాపు 3 నెలల వయసులో ఉన్నప్పుడు ఉత్తేజం, సంతోషం, సుఖంగా విభజించబడుతుంది. శిశువు ఆహ్లాదకరమైన ఉద్దీపన, సంతోషాన్ని, ఉల్లాసాన్ని. అదేవిధంగా ప్రవర్తన వాట్సన్ ప్రకారం నవజాత శిశువు 3 ప్రాథమిక ఉద్వేగాలు వ్యక్తమవుతాయని, మిగతా ఉద్వేగాలు ఏర్పడతాయని వాట్సన్ తెలిపారు. పూర్వ బాల్యదశ ఈ దశలో ఉత్పన్నమయ్యే సాధారణ ఉద్వేగాలు కోపం, భయం, ఈర్ష్య, అసూయ, కుతూహలం, సంతోషం, ప్రేమ, వాత్సల్యం, దుఃఖం. ఈ దశలో ఉద్వేగాలు ఎక్కువగా, తీవ్రతగా, తరచుగా వస్తాయి. ఈ దశలో పిల్లల్లో అసమతుల్యత వల్ల వారిలో ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి. ఈ దశలో అధిక ఉద్వేగాత్మక హఠం, తీవ్ర భయం, అకారణ ఈర్ష్యతో కూడుకొని ఉంటుంది. ఈ దశలో కొత్తగా ప్రారంభమయ్యే ఈర్ష్య, అసూయ కారణం సాధారణంగా తల్లిదండ్రుల దృష్టిలో వీరిలో కాకుండా ఇతరులు పంచుకోవడం లేదా తాము చేయలేని పని ఇతర పిల్లలతో చేయించడం, వారి దగ్గర లేచిన వస్తువు ఇతర దగ్గర వంటివి. ఈ దశలో ఇంకొక లక్షణం లింగపరంగా పిల్లల్లో ఉద్వేగ ప్రకటనలో భేదాలు ప్రారంభమవడం. ప్రవర్తన వాట్సన్ ప్రకారం ఈ 3 ఉద్వేగాలతో మిగతా ఉద్వేగాలను ఏర్పరుస్తాయని వాట్సన్ తెలిపినాడు అనమాట. ఉత్తర బాల్యదశలో పిల్లలు ఉద్వేగాలు ప్రకటించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధత పాటిస్తారనమాట. వారు బలమైన ఉద్వేగ నియంత్రణ నేర్చుకుంటారు. ఈ వయసులో పిల్లలు సాధారణంగా అల్పమైన విద్యాభ్యాస నిష్పాదన, సమవయస్కులను తిరస్మృతి భయపడతారు. అనుభవాల ద్వారా సాంఘిక ఆమోదం ఉండనటువంటి ఉద్వేగ ప్రకటన తెలుసుకొని పిల్లలు వాటి వ్యక్తీకరణ ఎంచుకుంటారు. పరిసరాల్లో కారణాల వల్ల తీవ్ర ఉద్వేగాలు లేనప్పటికీ ముందు దశలతో పోలిస్తే ఉద్వేగపరంగా ఇది నెమ్మదైన దశ అనమాట. అంటే పూర్వ బాల్యదశలో కంటే ఉత్తర దశతో పోలిస్తే ఉద్వేగపరంగా ఇది నెమ్మదైన దశ అనమాట. ఉత్తర బాల్యదశ పిల్లలు ఉద్వేగాన్ని ప్రకటించడంలో సాధారణ స్వీకరణతను పాటిస్తారనమాట. సాధారణ స్వీకరణత ఉత్తర బాల్యదశలో మాత్రమే ఉంటుంది. వారు బలమైన ఉద్వేగ నియంత్రణ నేర్చుకుంటారు. ఈ వయసులో పిల్లలు సాధారణంగా అల్పమైన విద్యాభ్యాస నిష్పాదన, సమవయస్కులను తిరస్కృతికి భయపడతారు. అనుభవాల ద్వారా సాంఘిక ఆమోదం ఉండనటువంటి. ఇక ఉత్తర బాల్యదశ చివరిలో వీరి ఉద్వేగాలు నెమ్మదిగా తిరిగి యవనారంభ దశ ప్రారంభమవుతాయి. ఈ దశలో ఉద్వేగ వికాసంలో ప్రత్యేక అంశం ఉద్వేగ
కెథార్సిన్ అంటే దశలో కూడా పిల్లలు ఉద్వేగాలను భంగపరిచే సంఘటన అనుభవాలను వాటి ప్రకటించిన నియంత్రణ నేర్చుకుంటారు. దీనిలో భాగంగా వారు కొన్ని కృత్యాల ద్వారా అంతపరుస్తారు. ఇలా మనల్ని మనం ఒత్తిడికి కాపాడుకొని చేసి ఉద్వేగ కెథార్సిన్ అంటారు. కృత్యాల ద్వారా శాంతపరుస్తారు. ఇలాగ మనల్ని మనం ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కోసం చేసే పనిని ఉద్వేగ కెథార్సిన్ అంటారు. ఇందులో అనుభవించే పద్ధతులను ఎక్కువగా యత్నదశ పద్ధతి ద్వారా అలవర్చుకోవడం తప్ప మార్గదర్శనం కూడా రాదు. కౌమార దశ ఉద్వేగ అస్థిరతతో కూడి ఉన్నది. స్టాన్లీ ప్రకారం ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ పేర్కొంటారు. ఉద్వేగ తన్మయతంతో కూడుకున్న దశ. 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య వయసులో వీరు ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో జరిగే వేగవంతమైన శారీరక ప్రక్రియలు ఆకస్మికంగా సంభవించే శారీరక మార్పు వారితో సర్దుబాటు చేసుకోవడం సంఘర్షణ సంచలన ఒత్తిడి కలుగుతుంది. యవనారంభం కంటే ఎక్కువ ఒత్తిడి సంచలనం కలిగించబడతాయి. వారి చుట్టూ ఉన్న సాంఘిక స్థితి పెద్దలు వీరిని పిల్లలకు కాకుండా పెద్దలలాగా కాకుండా చూస్తూ ఆంశాలు విసడంతో వీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేని గందరగోళ స్థితిలో ఒత్తిడి గురవుతారు. వీరి ఉద్వేగాలు సాధారణంగా తీవ్రత, అనియంత్రణ, అవేగంతో కూడి ఉంటుంది. కౌమార ఉద్వేగాలు బాల్య దశలో వారి పరిసరాలు ఉన్నప్పటికీ 2 విధాలుగా విభజించబడతాయి. వారిలో ఉద్వేగాలను రేకెత్తించే ఉద్దీపన 2 ఉద్వేగాలను వ్యక్తపరచడంలో నియంత్రణ. బాల్యంలో వారి కోరికలు ఇష్టం అంతరాయం కారణం అయితే కౌమార వారి గుర్తింపు గురించే ఉంటుంది. ఇక వికాసం యొక్క అవగాహన వివిధ సిద్ధాంతాలు. మానసిక వికాసం పియాజే సంజ్ఞాన వికాస సిద్ధాంతం ప్రకారం ఎల్లప్పుడూ మార్పులతో పరిసరాల వ్యక్తి తన ప్రవర్తనను సర్దుబాటు చేసుకునే క్లిష్ట సమస్యను పరిష్కరించే కావాల్సిన మానసిక శక్తులే అభివృద్ధియే మానసిక వికాసము. వ్యక్తి ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, ప్రజ్ఞ, భాష మొదలగు మానసిక శక్తుల అభివృద్ధి తెలియజేసే భావమే మానసిక వికాసం. ప్రత్యక్షంగా గ్రహించడం, గుర్తించడం, భావనలు ఏర్పరచుకోవడం, ఊహించడం, విశ్లేషించడం, సంశ్లేషణ చేయడం, వర్గీకరణ చేయడం, గుర్తించడం, ఉదాహరణలను వినియోగించడం మానసిక విభాగాన్ని ఈ మానసిక వికాసాన్ని ప్రజ్ఞా వికాసం అని, సంజ్ఞాన వికాసం అని, బౌద్ధిక అభివృద్ధి అంటారు. ఇక మానసిక వికాసం యొక్క లక్షణాలు: మూర్తంగా అమూర్తంగాను ఆలోచించగలట, అన్వేషణ శక్తి కలిగి ఉండట, అంటే ఎల్లప్పుడూ మారుతున్న పరిస్థితుల్లో భాగం, ఆకారం, పరిమాణం, దూరం, కాలం వంటి భావనలు ఏర్పడి ఉండడం, ప్రణాళికలు రూపొందించే సామర్థ్యం ఏర్పరచట, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఏర్పడట, ఆత్మభావన ఏర్పడే ఉండుట, మెదడు మరియు జ్ఞానేంద్రియాలు సంపూర్ణ అభివృద్ధి చెంది ఉండట, పరిణతి చెంది వైఖరులు ప్రవర్తనలు కలిగి ఉండట, ఏ విషయాన్నైనా గ్రహించగల సామర్థ్యం, అభ్యసించగల సామర్థ్యం కలిగి ఉండడం మొదలైనవి. పియాజే చూడండి. సంజ్ఞానాత్మక గురించి పియాజే భావనలు. శిశువు తెలివితేటలు గుణాత్మక వికాసం గురించి స్విట్జర్లాండ్ చెందిన జీన్ పియాజే పరిశోధన చేశారు. ముఖ్యంగా మేధాశక్తి పెరుగుదల కావలసిన ప్రత్యక్షాభివృద్ధి మొదలైన వాటి గురించి సిద్ధాంతీకరించాడనమాట. సంజ్ఞానాత్మక అంటే వ్యక్తి తన గురించి, తన పరిసరాల గురించి తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం అన్నమాట. పిల్లల వికాసాన్ని ప్రజ్ఞా వికాసం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ప్రజ్ఞా వికాసం అనే ఆలోచన అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సంజ్ఞానాత్మక అనే ఆలోచన అభివృద్ధి ప్రధాన సూచికగా భావించారు. వ్యక్తి తన అనుభవాల ద్వారా అర్థం చేసుకొని సంజ్ఞాన వికాసం నిర్మాత్మకంగా తోడ్పడతాయని జీఎన్పీ గారు. అదేవిధంగా స్కిమాటా అంటారు. ఈ స్కిమాటా వ్యక్తి అవగాహనను సంఘటన చేసే వ్యక్తి వారి యొక్క స్పందించే ప్రక్రియ అన్నమాట. మనిషి పుట్టుకతో కొన్ని స్కిమాటాలు కలిగి ఉంటాడని, అంటే పీల్చడం, తన్నడం, పట్టుకోవడం లాంటివి. శిశువు పుట్టినప్పటి నుండి పరిసరాల్లో జరిగే ప్రతి చర్యల సిద్ధాంతంలో స్కిమాటాతో పరివర్తన జరిగి వ్యక్తపరిచే ఉన్నతమైన మానసిక చర్యలు, ప్రణాళికలు, నియమాలు, వర్గీకరణ, సమస్యలు పరిష్కరించడం మొదలైన మార్పు. వీటినే పియాజే ఆపరేషన్స్ అంటారు, ప్రచారణ అంటారు.
వ్యక్తి సృష్టించుకునే సంజ్ఞాన భావాలు ప్రధానంగా 2 కార్యాచరణ నియమాలు: అనుకూలన, అదే వ్యవస్థీకరణ. అనుకూలతో మనం మరలా 2 ప్రక్రియలు ఉన్నాయి: సాంచీకరణ, అదేవిధంగా అనుగుణ్యత. సాంచీకరణ అంటే పిల్లలు బాహ్య ప్రపంచం అర్థం చేసుకుని వారి ఉన్న స్కిమాటాను ఉపయోగిస్తారు. తమలో తాము మొదలుపడి స్కిమాటాలతో ప్రస్తుతం ఏర్పరిచిన అనుభవాలను అర్థం చేసుకొని మరియు పోల్చుకుంటారు. అనుగుణ్యత ప్రస్తుతం ఆలోచన ఈ విధంగా పరిసరాలు పూర్తిగా గ్రహించగలగడం చేసుకుంటారు లేదా కొత్త స్కిమాటాను ఏర్పరచుకుంటారు. ఇది వ్యక్తి శిక్షణకు గురి చేసే ప్రక్రియ. ఇంతకు పూర్వం విమానం చూసి పక్షి అనుకున్న శిశువు దాని ఆకారం, శబ్దాన్ని బట్టి అది పక్షి కాదు వేరేదని గుర్తించగలరు. ఇక సమతుల్యత పిల్లలు ఎల్లప్పుడూ కొత్త సమాచారం వారి ప్రస్తుత స్కిమాట సరిపోదని గుర్తిస్తే వారు సాంచీకరణ నుండి అనుగుణత వైపు మళ్ళుతారు. ఇలా సాంచీకరణ మరియు అనుగుణత మధ్య సమతుల్యత పొందుతుంటారు. వ్యవస్థీకరణ పిల్లలు కొత్త స్కిమాటాను రూపొందించుకున్న తర్వాత వాటిలో ఇతర స్కిమాటాలతో జత చేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధాలు గల సంజ్ఞాత వ్యవస్థను సృష్టించుకుంటారు. భౌతిక లేదా మానసిక నిర్మాణాలను సంశ్లేషణ వ్యవస్థ సమన్వయపరిచే సిద్ధాంత వ్యవస్థీకరణలో సరళ ప్రవర్తన సమన్వయం చేసిన ఉన్నత క్రమబద్ధమైన సంఘటనలను అనగా విడివిడిగా సంజ్ఞాత నిర్మాత ఉన్నటువంటి సమన్వయం ఏర్పరచబడతాయి. ఇక పియాజే సూచించిన సంజ్ఞాన వికాసం యొక్క దశలు. సంజ్ఞాన వికాసంలో 4 దశలు అనుకుంటుంది. పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచారక దశ, మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ. ఇంద్రియ ప్రచారక దశ వచ్చేసి పుట్టుక నుండి 2 సంవత్సరాలు. తన సొంత పిల్లలు పరిశీలించే పియాజే 1952లో ఇంద్రియ చాలక దశ నుంచి 6 ఉపదశలు విభజించడం జరిగింది. సాధారణ ప్రత్యక్షం ఇది మొదటి దశ. ఇది శిశువు పుట్టిన నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. అంటే శిశువు జీవితంలో మొదటి నెల. శిశువు అంతర్యంలో అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ప్రయాణ ప్రతిస్పందన తెలియజేస్తుంది. ఉదాహరణకు వేలును శిశువు పెదవులపై పెట్టినప్పుడు శిశువు అసంకల్పితంగా వేలును సూచన చేస్తాడు. ఇదనమాట. అంటే పియాజే సూచించిన సంజ్ఞాన వికాసం దశలు 4 దశల్లో పియాజే ప్రతిపాదించారన్నమాట. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచారక దశ, మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ. ఇంద్రియ ప్రచారక దశ వచ్చేసి పుట్టుక నుండి 2 సంవత్సరాలు. సమతుల్యత పిల్లలు ఎప్పుడు కొత్త సమాచారాన్ని వారి ప్రస్తుత స్కిమాటా సరిపోదని గుర్తిస్తే వారు సాంచీకరణ నుండి అనుగుణత వైపు మళ్ళుతారు. ఇది సాంచీకరణ అనుగుణత మధ్య సమతుల్యం పొందుతారు. వ్యవస్థీకరణ పిల్లలు కొత్త స్కిమాటాను రూపొందించిన తర్వాత అది ఇతర స్కిమాటాలో జత చేసి ఇక ప్రాథమిక వృత్తాకార స్పందన ఇది 2 ఉపరితల. ఈ దశలో శిశువు మొదటి నెల నుంచి 4 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో ఇంద్రియ స్పందనల మధ్య సమన్వయం చేసుకునే ప్రస్తుతం చేసే ఇతరులను తక్కువ ఉందని తృప్తినిచ్చిన సరళమైన చలనాత్మక కృత్యాలను తిరిగి చేయడం ప్రస్తుతం ఉంటారు. ఉదాహరణ శిశువు అనుకోకుండా నోటిలో వేళ్ళను పెట్టుకొని సూచన చేయడం, సంతృప్తి చెందడం, కృత్యాలు చేయడం ఈ అలవాటుగా మార్చుకుంటారు. ద్వితీయ వృత్తాకార స్పందనలు ఇది 3వ దశ. ఈ దశ శిశువు 4 నుంచి 8 నెలల మధ్య వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు దృష్టి తన సొంత శరీరం నుండి వస్తువులపైకి మలుతుంది. శబ్దం చేసే ఏదైనా వస్తువును ఆ శబ్దం చేసే ఊపడం ఇక్కడ వస్తువు దగ్గరికి చేర్చి తిరిగి పట్టుకొని చలనాలను నేర్చుకుంటారు. ద్వితీయ వృత్తాకార స్పందన సమతుల్యం ఇది 4 దశల నుంచి 8 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది. ఈ శిశువు ఇష్టమైన కృత్యాల ద్వారా తిరిగి చేయడం కంటే శిశువు తను నేర్చుకున్న జ్ఞానం ఉపయోగించి తన లక్ష్యాలను చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే తన ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్య దశపై సాగుతుందన్నమాట. ఈ సమయంలో ఒక ముఖ్యమైన భావనను ఎదురు లేక ఆ వస్తువు పరిజ్ఞానం కలిగి భావన పెరుగుతుంది. తన ఆడుకున్న బొమ్మకు దాచిపెడితే దాన్ని శిశువు వెతకడు. ద్వితీయ వృత్తాకార స్పందన ఇది ఉపదశ. ఇది శిశువు 12 నుంచి 18 నెలల వరకు ఉంటుంది. జిజ్ఞాసతో కూడిన ఈ దశలో వస్తువు లక్షణాలను తలుచుకోవడానికి ఎట్నోస్ పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణ వివిధ వస్తువులను కింద పడేసి చేసే శబ్దాల మధ్య గమనించి ఒక ఆటలో ఆనందిస్తాడు. స్కిమాటా అంతరంగీకరణ ఇది ఆఖరి ఉపదశ. ఈ ఉపదశలో 18 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. శిశువు ఎట్నోదోష పద్ధతులను కొంతవరకు అంతర్దృష్టిగా ఉపయోగిస్తారు. అంటే పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా వస్తువును పరిష్కరించే వైపు ప్రారంభిస్తారు.
అంటే ఇదనమాట మొత్తం. ప్రాథమిక వృత్తాకార స్పందన, రెండవది. మూడవది ద్వితీయ వృత్తాకార స్పందన. 4 ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయం. 5 వచ్చేసి తృతీయ వృత్తాకార స్పందన అనమాట. 6 వచ్చేసి స్కిమాటా అంతరంగీకరణ. మొత్తం ఇది అంటే ఆఖరి దశ వచ్చేసి ఉపరి దశ. ఈ దశలో 18 నెలల నుండి 20 నెలల వరకు ఉంటుంది. శిశువు యజ్ఞదశ పద్ధతిలో కొంతవరకు అంతర్దృష్టిని ఉపయోగించి అంటే పరిశీలన కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యల పరిష్కారాన్ని ప్రారంభిస్తారనమాట. ఇంకా ద్వితీయ ఉత్తాకార స్పందన వచ్చేసి ఇది 3వ దశ అనమాట. ఈ దశలో 4 నుంచి 8 నెలల మధ్య వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మలుతుంది. శబ్దం చేసే ఏదైనా వస్తువును అది శబ్దం చేసేటట్టు ఊపడం చేస్తాడు. ఇంకా స్కిమాటా అంతరంగీకరణ. ఇది ఆఖరి ఉపదశ. ఈ దశలో 18 నెలల నుంచి 20 నెలల వరకు ఉంటుంది. తెలుసుకుందామండి. ఉదాహరణకు అందని వస్తువు స్టూలు లేదా కుర్చీలు ఎక్కి అందుకోవడం, దూరంగా ఉన్న వస్తువులను కర్ర పెట్టి దగ్గరకు లాక్కడం. ఇక 2 పూర్వ ప్రసార దశ. ఈ దశలో 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో ప్రారంభ శిశువు ఇంద్రియచాలక అన్వేషణ బదులుగా సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలు పొందుతాడు. ఈ దశ 1 పూర్వ భావనాత్మక దశ. ఇది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. 2 అంతర్బుద్ధి దశ. 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్య కాలంలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల శిశువు సమస్యల పరిష్కారం సామర్థ్యంగా బాగా జరుగుతుంది. ఈ దశలో పిల్లల వస్తువుల గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తారు. ఈ దశలో 2 ముఖ్య పరిమితులు సర్వాత్మకవాదం అనే అహంకేంద్రవాదం. జీవనైన వస్తువులకు శిశువు జీవాన్ని ఆశ్రయించి సర్వాత్మకవాదంని అంటే యానిమిజం. సర్వాత్మకవాదం అంటే యానిమిజం అంటారు. సర్వాత్మకవాదంలో శిశువు తన ఆడుకున్న బొమ్మలు స్నానం చేయడం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చడం నాటి చేస్తారు. ఊహాత్మక క్రియలు. ఒక వస్తువు వేరొక వస్తువులను భావించి ఆటలాడే ప్రతిభావాత్మక ఆలోచన కలిగి ఉంటాడు. కర్రను తుపాకీలా భావించి అందరినీ కాల్చివేయడం, చెక్క ముక్కల గుర్రంలను భావించి టక్ టక్కమని ఊపడం. ఈ శబ్దాన్ని ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడి అందుకు ఉందనుకోవడం అహంకేంద్రీకృతవాదముగా ప్రపంచాన్ని ఇతరులకు తన దృష్టికోణం నుండి మాత్రం చూచుట. ఇది తాను నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు కూడా నడుస్తున్నాడనే భ్రమణ వంటిది. అంటే పూర్వపచల దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట. ఇందులో పూర్వ భావనాత్మక దశ ఇది 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట. అంతర్బుద్ధి చాలనగా 4 నుంచి 7 సంవత్సరాల వరకు చదువుతుంది అన్నమాట. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్య కాలంలో భాషా వికాసం చాలా వేగంగా ఉంటుంది. శిశువు సమస్య పరిష్కార సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో పిల్లలు వస్తువులను గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తాను. ఈ దశలో 2 ముఖ్యమైన పరిమితులు సర్వాత్మకవాదం అంటే అహంకేంద్రవాదం అన్నమాట. సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం. జీవనైన వస్తువులను శిశువు జీవాన్ని ఆశ్రయించి సర్వాత్మకవాదం అంటే యానిమిజం. ఈ సర్వాత్మకవాదంలో శిశువు తన ఆడుకున్న బొమ్మలకు స్నానం చేయించడం, అదేవిధంగా అన్నం పెట్టడం, నిద్రపుచ్చడం లాంటివి చేస్తాడు. ఊహాత్మక క్రియలు అనగా ఒక వస్తువు వేరొక వస్తువును భావించి అలాగే ప్రతిభావాత్మక ఆలోచన కలిగి ఉంటాడు. కర్ర తుపాకీలా భావించి అందరినీ కాల్చివేయడం, చెక్క ముక్క గుర్రంలా భావించి టక్ టక్మని ఊపడం, తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకృతమైన అహంకేంద్రం ఉంటుంది. 4 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల మధ్య కాలంలో వస్తువులు పోల్చడం, వర్గీకరించడం వంటి మానసిక చర్యలను వయస్సుగా చేయగలడు. సమస్య పరిష్కరించగల సామర్థ్యం ఉన్నప్పటికీ వాటిని వివరించే వికాసం ఇంకా పొంది ఉండడు. ఈ కాలంలో పరిమితం పదిలపరుచుకునే భావన లోపల మరియు విమర్శనాత్మక భావం లోపం. పదిలపరుచుకునే భావన లోపం అంటే ఒక వస్తువు బాహ్యంగా మార్పు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, పదిలపరచబడి ఉంటాయి. అంటే భావాన్ని పొంది ఉండకపోవడం. 2 సన్నని పొడవు గ్లాసులో ఒక గీత వరకు నీరు చూపిస్తుంది. ఇంకో గ్లాసు నీరు వేరేగా పొట్టి వెడల్పు గ్లాసులో పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు
పొడవు గ్లాసులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెబుతాడు. అంటే ఇక్కడ శిశువు ఒక విశేష ఆలోచన కేంద్రీకరించబడి ఉంటుంది. విమర్శనాత్మక భావాలోపం అంటే ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా చేయవచ్చు అనే భావన ఉండకపోవడం. ఒకే పరిమాణ ఆకారంలో ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకుని ఒక దానిని ఆకారం మార్చినప్పటికీ దాన్ని తిరిగి మొదటి ఆకారం తీసుకురావచ్చని గుర్తించలేడు. ఇక్కడ జరిగే విషయం మార్పు చెందుతున్నప్పుడు జరిగే ప్రవర్తనపై దృష్టి కేంద్రీకరించకపోవడం. మూత ప్రచాలక దశ ఇది 7 నుంచి 11 సంవత్సరాలు. 7 నుంచి 11 పిల్లలు వ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ వస్తువులే కాకుండా మెదడులో ఉండే భావాలు ఉద్దేశాలను కూడా గ్రహించడం నేర్చుకుంటాడు. పిల్లల ఆలోచన ఈ దశలో ఎక్కువగా తార్కికంగా క్రమబద్ధంగా అవుతుంది. వారు విచక్షణ తీర్మానాలను చేయడానికి నిగమనాత్మక ఉపగమాలను ఉపయోగిస్తారు. మరి ఈ మూత ప్రచారం దశ 7 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ విపర్యాత్మక భావాలోపం అనేది సెకండ్ దాంతో ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా చేయవలసిన భావన ఉండకపోవడం. ఒక పరిమాణం ఆకారంలో ఉన్న రెండు మట్టి గోళాలు తీసుకొని ఒకదాన్ని ఆకారం మార్చినప్పటికీ దాన్ని తిరిగి మొదటి ఆకారం తీసుకురావచ్చని గుర్తించాలి. ఇక్కడ జరిగే విషయం మార్పుకు చెందినప్పుడు అనేక పరివర్తన దృష్టిపై కేంద్రీకరించకపోవడం వల్ల జరుగుతుంది. ఈ కాలంలో పరిమితులు పదిలపరుచుకునే భావం ఒకే ఒక వస్తువు బాహ్యంగా మార్పు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి లేదా పదిలపరుచుకునే వంటి భావనను పొంది ఉండకపోవడం అనమాట. 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలో వస్తువు పోల్చడం వర్గీకరించడం మానసిక చర్యలను పెరగడం చేయగలరు. ఇది మూడోది లాస్ట్. ఇంకా నాలుగోది లాస్ట్. మూడోదైన మూర్త ప్రచారక దశ అంటే ఇది వచ్చేసి 7 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉంటున్నాక. మరి పిల్లల ఆలోచన ఈ దశలో ఎక్కువగా తార్కికంగా క్రమబద్ధీకరణ అవుతుంది. ఎక్కువ విమర్శనాత్మక ఉపగమాలను ఉపయోగిస్తారు. పూర్వ ప్రచారక దశల పరిమితులు ఈ దశలో అధిగమిస్తారు. నిగమనాత్మక ఆలోచన పెరుగుతుందన్నమాట. ప్రార్థనా సమావేశాలు 1 నుంచి 4 తరగతి విద్యార్థులు మాత్రమే రేపు సెలవుని ప్రధానోపాధ్యాయులు ప్రకటించినప్పుడు 3 తరగతి చదువుతున్న బాలు తనకు రేపు సెలవుని పాఠశాల రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు. ఈ విషయంలో విమర్శనాత్మక భావన పెరిగి ఆలోచన శక్తి ఒకే విశేషకంపై కేంద్రీకరించి తగ్గి వాస్తవాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ దశలో పిల్లవాడు తనకు అక్క ఉండే ఆ అక్కకు తమ్ముడు ఉన్నానని అర్థం చేసుకుంటాడు. ఈ దశ సమస్య పరిష్కరించిన పరిమితి పిల్లవాడు ఉద్దీపన భౌతికంగా చూస్తే పరిష్కారం చేయగలుగుతాడు, గైర్హాజరు కాదు. ఈ దిశ పిల్లవాడు ఎక్కడి నుంచైనా తనకు తెలియని వారి నుంచి వెళ్ళగలడు, ఇంటికి దారి చెప్పలేడు, స్తూపం వృత్తం ఎదురుగా చూస్తే పోల్చగలడు అని ఎదురుగా లేనప్పుడు వాటిని పోల్చలేడు. అమూర్త ప్రచార దశ నియంత్రణ ప్రచార దశ 11 నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. అమూర్త ప్రచారం నియంత్రణ ప్రచార దశ అంటారు. తార్కిక ఆలోచన ద్వారా అమూర్త వ్యవహారం నేర్చుకోవడం సంజ్ఞాద్వార పనితీరును సుచితంగా మారుతాయి. మూర్తి సమస్యలు అన్వయించే నియమాలను ఊహాజనిత ప్రతిస్పందన పరికల్పన మానసికంగా పరిష్కారం ఉపయోగించవచ్చునని తెలుసుకుంటారు. క్రమబద్ధమైన తార్కిక సమస్యలను విభిన్న విధాలుగా గ్రహించి వాటిని పరిష్కరించి అన్వేషిస్తారు. ఈ దశలో కౌమారం వివిధ ఆధారాల నుంచి సమాచారం కలిసి ఫలితాలను సూచించగలుగుతాడు. సమస్య పరిష్కారంలో ఒకే కారణం దృష్టి విలువ వివిధ కోణాల ఆలోచన విమర్శిస్తారు. సాదృశ్యత సరళీకృత మానసిక ప్రకల్పనను పరీక్షించడం వివిధ కోణాలు ఆలోచించిన సమస్యను సంశిష్టను అర్థం చేసుకోవడం ఈ దశలో గమనించవచ్చు. ప్రాయంకరించడం వంటి పరీక్షల్లో సగటు కంటే స్కోర్ సాధించే వ్యక్తి అమృత ప్రచార దశను చేరుకోలేడు. హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఈ 4 ఉన్నాయి. 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు
అమూర్త ప్రచార దశ వచ్చేసి మరింత క్లిష్టతరంగా సింపుల్గా నేర్చుకుంటే చాలా ఇది. తార్కిక ఆలోచన పని ద్వారా అమూర్త వ్యవహారం నేర్చుకోగలవడం వల్ల సంజ్ఞానాత్మక వాదము పనితీరును సునిశ్చితంగా మారుతాయి. మూర్త సమస్యలను అనుభవించే నియమాలను ఊహాజనిత ప్రతిపాదనను మానసికంగా పరిష్కరించే